తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. మరి ఈరోజు రెండు ముఖ్యమైన అంశాలపైన ఈ లైవ్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ముఖ్యమంత్రి గారిని 9 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, అంటే 10 మంది బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్కి వచ్చిన ఎమ్మెల్యేలు 9 మంది ఎమ్మెల్యేలు ఈరోజు ముఖ్యమంత్రి గారిని తన నివాసంలో కలవడం జరిగింది. చాలా కాన్ఫిడెన్షియల్గా, చాలా సీక్రెట్గా కలవడం జరిగింది. ఎందుకు కలిసినానంటే, మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశానుసారం, అంటే ఆ జడ్జిమెంట్ ప్రకారం వీళ్ళపైన చర్యలు తీసుకోవాలని స్పీకర్ గారికి కొంత గడువు ఇచ్చింది కాబట్టి దానిపైన చర్చించడానికని కలిసిండ్రు. అందులో కడియం శ్రీహరి గారు, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు గైర్హాజరు అవ్వడం జరిగింది. మరి 9 మంది ఎమ్మెల్యేలు కూడా ఈరోజు మాట్లాడినట్టు ముఖ్యమైన అంశాలు ఏంటంటే, వాళ్ళను రాజీనామా చేయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోరినట్టుగా నాకు సమాచారం ఉంది. వీళ్ళు రాజీనామా చేయమని కోరిండ్రు. మరి రాజీనామా చేయమని కోరినప్పుడు అందులో ఒక ఐదుగురు మాత్రం చేయనికి రెడీగా ఉన్నారు. తక్కిన వాళ్ళు మాత్రము వెనక ముందు అయినరు. అంటే వెనక ముందు అంటే ఇక మళ్ళీ మేము గెలిచే అవకాశాలు లేవు కాబట్టి ఇక ఎట్లుంటుందో ఏమో అని చెప్పి వాళ్ళు గైరాజులైనట్టు, అంటే సంసిద్ధం వ్యక్తం చేయలే వాళ్ళు తక్కిన 5గురు. కానీ అందులో ఒకళ్ళు శ్రీహరి గారు గైరాజులు. మరి తక్కిన వాళ్ళు అందరూ కూడా రాజీనామా చేస్తారా లేకుంటే 5గురే చేస్తారా అనేది ఎల్లుండి మనకు తెలుస్తుంది. సరే, ఏదేమైనప్పటికీ ఈరోజు ఈ కలిసిన ఎమ్మెల్యేలలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు, మరియు గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి గారు, మరి భద్రాచలం ఎమ్మెల్యే, ఆయన పేరు తెలియదు నాకు, మైపాల్ రెడ్డి గారు, మన పటాన్చెరు ఎమ్మెల్యే కాళే యాదయ్య, మరి ఇక రాజనగర్ ఎమ్మెల్యే కృష్ణమోహన్, ఈయన ఇంకొక ఆయన డాక్టర్ సంజయ్ అనుకుంటా, జమ్మికుంట జగిత్యాల ఎమ్మెల్యే గాంధీ గారు, పోచాం శ్రీనివాసరెడ్డి గారు, ఈ 9 మంది కూడా ఈరోజు ముఖ్యమంత్రిని తన నివాసంలో కలవడం జరిగింది. మరి ఆయన ఇందులో అందరినీ ఎల్లుండి, అంటే 1-2 డేస్లో అందరినీ రాజీనామా చేయాలని కోరిండు. అందులో కడియం శ్రీహరి గారు వరంగల్లో ఉన్నారు, రాలేదు. ఆయన రాలేదంటే మరి అందులో ఏమైనా కుట్రకోణం ఉందో లేకుంటే ఏముందో తెలియదు. మొత్తానికైతే 5గురు ఎమ్మెల్యేలు అయితే రాజీనామా చేయడానికి రెడీ అయినరు. మరి తక్కిన వాళ్ళు సస్యమీరా అన్నట్టుగా తెలిసింది. మరి అది ఏమవుతుంది అనేది తెలుస్తుంది. కానీ ఏమైనప్పటికీ ఈరోజు బీఆర్ఎస్ నాయకత్వం, అంటే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు కానీ వాళ్ళు మా పార్టీలో గెలిచి వేరే పార్టీలకు ఏ విధంగా పోతారు అనేది వాళ్ళు చట్టపరంగా చాలా స్ట్రాంగ్గా ఫైట్ చేసిండ్రు. అంతేకాకుండా మరి ఎమ్మెల్సీల పైన కూడా, ముఖ్యంగా కోదండరాం, ఇంకో ఎమ్మెల్సీ, వీళ్ళపైన కూడా అనర్హత వేయించేటట్టుగా వాళ్ళ ఫైట్ ఉండే. కానీ ఆనాడు కాంగ్రెస్ పార్టీ 12 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినప్పటికీ అప్పుడున్న ఆపోజిషన్ లీడర్ బట్టి విక్రమార్క గారు కనీసం కొట్లాడలే, దీని మీద ఒక చిన్న ఫైట్ కూడా ఇవ్వలేదు. కానీ ఈరోజు బీఆర్ఎస్ మాత్రం కొట్లాడింది. ఎందుకు ఆ తేడా? అంతేకాకుండా మళ్ళా దళిత బంధు అప్పుడు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర పోయి భోజనం చేసి ఆయనతోని ఈ ప్రోగ్రాము నేను ఎన్ని మెట్లైనా దిగుతానని చెప్పి ప్రగల్భాలు పలికినటువంటి వ్యక్తి, బీఆర్ఎస్తోని సోపత్ చేసినటువంటి వ్యక్తి బట్టి విక్రమార్క గారు. మరి ఆనాడు ఎవ్వరు మాట్లాడని టైంలో, అంటే కాంగ్రెస్లో గెలిచి బీఆర్ఎస్కు పోయినప్పుడు ఎవ్వరు మాట్లాడని సమయంలో నేను ఎప్పుడు అసెంబ్లీ మొదలైన దీక్ష చేసేది, చలో అసెంబ్లీ అని పోయేది, ఏదో విధంగా నేను ఫైట్ చేసేది. ఇది దీక్ష కూర్చున్నప్పుడు, చలో అసెంబ్లీ పోతుంటే పోలీసులు అడ్డుకుంటే మా ఇంట్లో దీక్షలో కూర్చున్నప్పుడు వి హనుమంతరావు గారు వచ్చి మన మద్దతు తెలపడం జరిగింది. 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో గెలిచిపోయినరు, ఏ విధంగా పోతారని చెప్పేసి మేము పెద్ద ఎత్తున గొడవ చేయడం జరిగింది. అంతేకాకుండా గాంధీ భవన్ దగ్గర ప్రతి చోట మా ఫైట్ అనేది ఈ కాంగ్రెస్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మేము కొట్లాడినాం. కానీ బట్టి విక్రమార్క ఏ రోజు మాట్లాడలేదు, ఏ రోజు కూడా కొట్లాడలేదు, దీని గురించి మాట్లాడలేదు. కానీ ఈరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీ మరి వాళ్ళు రాజీనామా చేయించేటట్టుగా ఈరోజు వీళ్ళు ఖచ్చితంగా రాజీనామా చేసి తీరాలి
అనే తీరుగా వాళ్ళ ఫైట్ చాలా స్ట్రాంగ్గా కొట్లాడింది. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇక వాళ్ళని రాజీనామా చేయమని చెప్పడం జరిగింది. అంటే ఖచ్చితంగా రేపటి దినాన ఎన్నికలు అనేది ఇక అనివార్యం అయిపోయింది. ఇలా ఎవరు ఏమున్నా 10 అసెంబ్లీలకు మాత్రము వాళ్ళు రాజీనామా చేసినా చేయకున్నా ఇక 10 అసెంబ్లీలకు మాత్రం పక్కా ఎలక్షన్లు వస్తాయి, అందులో ఇక డౌట్ లేదు. కానీ మేము ఈరోజు గత ప్రభుత్వంతో నిరంతరం కొట్లాడి, అంటే వాళ్ళేం సొక్కం పూస పనులేం చేయలే, వాళ్ళు బాజాప్తా చేసిన స్కామ్ల పైన మేము నిరంతరం కొట్లాడి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ వదిలేసి బీఆర్ఎస్కు జాయిన్ అయినా 12 మంది ఎమ్మెల్యేలు జాయిన్ అయినా మేము కొట్లాడి నిరంతరం ప్రజలలో ఉన్నోళ్ళని మాత్రం పార్టీలకు వెళ్ళి భయంకరంగా ఈరోజు వెళ్ళగొట్టడం జరిగింది. ఇవాళ మా పరిస్థితి ఏ విధంగా మమ్మల్ని సస్పెండ్ చేసి బయటికి పంపినరో అదే విధంగా ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు ఎక్కడైతే గెలిచిండ్రో అక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు భయంకరంగా అనగదొక్కుతూ ఉన్నారు. వాళ్ళ మీద కేసులు పెట్టిపిస్తున్నారు. వాళ్ళకు ఒక పథకం వాళ్ళకు కానీ లేకుంటే ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళకి కానీ చేరే పరిస్థితి ఈరోజు అక్కడ లేదు. ఈరోజు వాళ్ళ ఉసురు పోసుకుంటున్నారు ఈరోజు. కాబట్టి 10 మంది ఎమ్మెల్యేలు ఎక్కడ ఎలక్షన్ జరిగినా ఖచ్చితంగా వీళ్ళను ఓడగొట్టి తీరే పరిస్థితి పక్కా ఉంటుంది. మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా పనిచేయబోతున్నాం. తెలంగాణ సమాజానికి మద్దతుగా, తెలంగాణ సమాజంతో నిలబడడానికి, తెలంగాణ దోపిడీ గురవుతున్న వర్గాల తరపు నిలవాడానికి, నిరుద్యోగుల తరపు నిలవాడానికి, ఈరోజు భూమి కోల్పోయిన వారి తరపు నిలవాడానికి ఖచ్చితంగా మేము దోపిడీ గురయ్యే వర్గాలం అందరం ఒక తాటి మీదకి వచ్చి ఈ 10 మంది ఎమ్మెల్యేలను కూడా బరాబర్ ఖచ్చితంగా ఓడగొచ్చి తీరుతాం. అందులో ఎటువంటి డౌట్ లేనే లేదు. ఒకసారి ఈ 12 మంది ఎమ్మెల్యేల మీద న్యాయపరంగా బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్, హరీష్ రావు వాళ్ళందరూ కొట్లాడిండు. అంటే వాళ్ళు మన కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వాళ్ళను వాళ్ళు గుంజుకున్నారు. ఆ రోజు ఎవరు మాట్లాడారు, ఛాలెంజ్ చేస్తున్న బట్టి విక్రమార్క గారు కానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి, మీరు ఏ రోజైనా దీనిపైన మాట్లాడారు? ఇవన్నీ సాక్ష్యం చూపెట్ట, కొన్ని దేలువాడుతుంటే ఒకటి దొరికింది నాకు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను 1200 విద్యార్థుల అమరుల త్యాగాలను గౌరవించి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ గారు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిందని అప్పుడు ఏఐసిసి సభ్యులు రేవంత్ రెడ్డి వచ్చినాక ఊడవీకి ఇచ్చిండు. ఏఐసిసి సభ్యులు బక్క జడ్సన్ గారు అన్నారు, కాంగ్రెస్ నుంచి గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు సోనియా గాంధీ నమ్మకాన్ని వమ్ము చేసి టీఆర్ఎస్లో వెళ్లారని ఆయన విమర్శించారు. గాంధీ భవన్ ఆవరణలో పార్టీ నేతలు సుధాకర్, హర్షవర్ధన్, విక్రమ్ తదితరులతో కలిసి అప్రజాస్వామ్యంగా టీఆర్ఎస్లో చేరుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బర్తరఫ్ చేయాలని నిరసన వ్యక్తం చేసిన, ఏది గాంధీ భవన్ దగ్గర చేసిన ప్రోగ్రామ్ ఇది. ఆయన మూసుకొని ఉంటే మేము చేసినాం. జడ్సన్ మాట్లాడుతూ కాంగ్రెస్ను వీడి టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలను బడ్జెట్ సమావేశాలు వెళ్లకుండా సోమవారం అసెంబ్లీ గేట్ దగ్గర అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్ను వీడి టీఆర్ఎస్లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలు అమ్ముడు పోయారా, లేక ఎవరైనా అమ్మారా, లేదంటే సీఎం కేసీఆర్ వాళ్ళను బెదిరించి లాక్కున్నాడా అని ప్రశ్నించారు. మేము ఆ రోజు ఇదే గట్టిగా మేము నిలబడ్డాం, కొట్లాడినాం. ఇప్పుడు ఆ నిలబడ్డలో కూడా నా పక్కన ఉన్న కూడా ఎవరి పదవులు రాలే, వాళ్ళు కాంగ్రెస్ అట్నే ఉన్నారు, వాళ్ళ సస్పెండ్ చేయలే. కానీ వాళ్ళకు కూడా పదవులు రాలే. మరి ఎవరికి వస్తున్నాయి పదవులు? పార్టీలు మారిన వాళ్ళకి. ఇప్పుడు కింద ఉన్న 10 మంది ఉన్నారు కదా, ఈ 10 మంది అనుచరులకు ఎవరెవరైతే పార్టీలు మారొచ్చినరో, ఆ పార్టీ డోకా చేసి వచ్చినరో వాళ్ళకే ఈరోజు దొంగలకు సద్దులు కడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు ఎవరికి కడుతున్నారు అంటే ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళకి కడతలేదు, దొంగలకు సద్దులు కడుతున్నారు. టీడీపీకి వెళ్ళి వచ్చిన వాళ్ళకి సద్దులు కడుతున్నారు. నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఈరోజు అనగదొక్కుతున్నారు. ఈరోజు కొంతమంది డైరెక్టర్లకు మీనాక్షి నటరాజన్ గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ నికాస్ అయిన కాంగ్రెస్ వాళ్ళ పేర్లు తీసి వాళ్ళకి డైరెక్టర్లన్నా ఇద్దామని చెప్పి వాళ్ళ పేర్లు కొన్ని లోకల్ చైర్మన్లు వాళ్ళకి రాస్తే ఈరోజు వాళ్ళ పదవులు ఇవ్వాల్సి వస్తాయని మొత్తం పెండింగ్లో పెట్టేసింది. ఈ దుర్మార్గుడు మొత్తం పెండింగ్లో పెట్టి ఎవరికి రాకుండా చేయాలి. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళకి వస్తే వాళ్ళు బతుకుతారు. ఈరోజు మేము దొంగలం, మేము ఆయా పార్టీలో, ఎందుకంటే రాజకీయ సంచారులు వీరు, రాజకీయ సంచారులు ఆయా పార్టీలకు తిరుక్కుంటా, ఆ పార్టీలలో బతుక్కుంటా, ఆ పార్టీ పైన మళ్ళీ మోసం చేసుకుంటా, మళ్ళీ ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీలో పోవాలి, ఆ పార్టీలో ఉన్న వాళ్ళని తొక్కాలి. ఇక వీళ్ళ బతికి అక్కడ దోపిడీ చేసి అంత దోపిడీ చేయాలి, అంతకు మించి ఏం లేదు. ఏ రోజైనా వీళ్ళు రేవంత్ రెడ్డి గారి బట్టి విక్రమాలకు కానీ నేను ఇప్పుడు ఒక పోరాటం ఒక ఫోటో చూపించిన ఏ రోజైనా వీళ్ళు కొట్టాడినరా? వీళ్ళు
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు 12 మంది వెళ్ళిపోయి ఏ రోజైనా రోడ్డు ఎక్కిందా? నేను రోడ్డు పైన ఇంకో బిట్ బ్యానర్ చూపెట్టి పేపర్ కనింగ్ ఒక 2 చూపెడుతున్నా, చాలా గూగుల్లో కొడితే చాలా వస్తాయి. నిరంతరం కొట్లాను నేను 5 ఏళ్ళు కొట్లాన్న. 12 మంది ఎమ్మెల్యేలు ఎట్లా పోతారా అన్న. వీళ్ళ మీద ఈడీలో కేసు పెట్టిన, మన ఇంట్లో పెట్టిన, ఏసీబీలో పెట్టిన, వీళ్ళ బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేయాలని, వీళ్ళ పైసల ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా జరిగినాయని. ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు 10 మంది కాంగ్రెస్లో పోతే మీకు మండుతుంది కదా, మరి కాంగ్రెస్కి వెళ్ళి 12 మందిని తీసుకుంటే మరి వాళ్ళకి మండలేదా? ఈరోజు నేను చెప్తున్నా, ఇద్దరు దొంగలే అంటున్నా నేను. ఇక్కడ ఎవరు సొక్కం పూస కాదని అంటున్నా, ఇక్కడ సొక్కం పూస కాదని అంటున్నా. కాకపోతే ఇక్కడ తేడా ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు మా ఎమ్మెల్యేలు పోయి నన్ను కొట్లాడినరు, వీళ్ళేమో కొట్లాడలేదు. వాళ్ళతో లాలూచి అయ్యి మా ఎమ్మెల్యేని తీసుకుంటే తీసుకో, నాకు వర్కులు, నాకు పైసలు, నాకు దందాలి, నేను ల్యాండ్ సెటిల్మెంట్లు చేసుకుంటా, నేను డబ్బు సెటిల్మెంట్ చేసుకుంటా, నాకు కావాల్సిన నా మేఘా కృష్ణారెడ్డికి చెప్పి నాకు రూపాయలు, నేను పాదయాత్ర చేస్తున్నా, నాకు ఫండ్ ఇప్పి. పాదయాత్రకు ఎవరైనా దగ్గర బీఆర్ఎస్ దగ్గర ఎక్కడెక్కడ ఫండ్ వసూలు చేసుకున్నా నేను చెప్పాన్నా? హరీష్ రావు ₹1 కోటి ఎవరు పాదయాత్ర చేస్తుంటే పంపినా చెప్పాన్నా? ఇలా న్యూట్రల్గా ఉన్నా కాబట్టి ఒక్కొక్క విషయం ఈరోజు బయటకు వస్తుంది. నేను మళ్ళా చెప్తున్నా, 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో గెలిచి బీఆర్ఎస్లో పోయినప్పుడు బీఆర్ఎస్లో కండువా వేసిన వాళ్ళు హీరోలు కాదు, వాళ్ళు విలన్లే. బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లో పోయిన వాళ్ళు ఇక్కడ చేర్చుకున్న వాళ్ళు వీళ్ళు విలన్లే. అలా నీకు ఫుల్ మెజార్టీ ఉంటుంది, నీకు ఫుల్ మెజార్టీ ప్రజలు ఇస్తారు, అలా కార్యకర్తలు ఉంటారు, ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఉంటారు, వాళ్ళ మొత్తం అనగదొక్కి ఈరోజు ఇక్కడ మా పటాన్చెల్ల కాటా శ్రీనివాస్ ఎప్పంచెల్లో కష్టపడుతున్నాడు. 10 ఏళ్ళు ఉన్నది లేనిది అంతా అమ్ముకొని పెట్టి ఈరోజు ఆయన అక్కడ ఈగలెక్క అయిపోయాడు. ఆపోజిషన్లో అప్పుడు రాహుల్ గాంధీ వస్తే పాదయాత్రలు అంటే, ధర్నాలు అంటే, జన సమీకరణ అంటే, ఈరోజు ఆయన పక్కన పడేసి మైపాల్ రెడ్డి అనేతో చేర్చుకొని మైపాల్ ఎక్కడ కూడా కాంగ్రెస్ అని అన్నాడు, కానీ కండువా కప్పుకున్నాడు. మైపాల్ అంటాడు, మైపాల్ రెడ్డి కాంగ్రెస్ చేరుతాడు, ఆయన చెప్పిన వాళ్ళకి పోస్టింగ్ ఆయన అయితే నడుస్తూ, తక్కిన వాళ్ళు మొత్తం కథం. అక్కడ భద్రాచలంలో పోడెం వీరయ్య ఉంటాడు, మాజీ ఎమ్మెల్యే. ఆయన నీగన్ జీగన్ చూసిన ఆయన కథం పట్టేసి ఆయన వెళ్ళిపోతారు. ఆయన మనుషుల పదవులు రావు, ఏం రావు. ఈరోజు సేమ్ స్టేషన్ గన్పూర్లా కడియం సిఆర్ మీద దాదాపు 15 సంవత్సరాలు కొట్లాడిన వ్యక్తులు ఈరోజు ఆయన కాంగ్రెస్లోకి వస్తారు. కాంగ్రెస్ పార్టీలో అక్కడ నిలకడగా ఉన్నట్టు వ్యక్తులు ఈరోజు ఆగమైపోయారు. ఎవరో ఒక ఆమె వచ్చింది, పోటీ చేస్తుంది, ఆమె వెళ్ళిపోతుంది. ఆమె పొలిటికల్ లోకల్ లీడర్, ఇంకా బిజినెస్ మ్యాన్ వస్తుంది పోతే, కానీ నిజమైన కార్యకర్తలు మాత్రం అక్కడ నష్టపోయింది. అక్కడ వాళ్ళ మీద కేసులు, అక్రమ కేసులు, అక్కడ గ్రూపులు. మళ్ళా ఇక రాజేంద్ర నగర్లా వాళ్ళు అక్కడ స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నాయకులు పలానా కార్యకర్తకు పోస్ట్ ఇవ్వాలి, అక్కడ ఒక యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉంటాడు, ఎలక్షన్లో గెలిచింది, ఆయనకేదో చిన్న పోస్ట్ కోసం అడిగితే వీళ్ళ లెటర్లు ఇవ్వాలి, ఆయన గెలిచినా ఓడిపోయినా లెటర్ ఇవ్వాలి అని అడుగుతారంట. మన గెలిచిన ఆయన అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే దగ్గర పోయి కాంగ్రెస్లో ఉండి ఆయనతో కొట్లాడిన రూపాయలు లెటర్ తేవాలి. సాధ్యమా ఇది? ఈరోజు గుళ్ళు, మార్కెట్ పోస్టులు, ప్రతి పోస్టులు వాళ్ళ చెందిన వాళ్ళే, ఇక వేరే వాళ్ళు లేనే లేవు. ఖైరతాబాద్లో పోటీ చేసిన విజయారెడ్డి పరిస్థితి అదే. దానం నాగేందర్ గారు నాకు అన్న మంచి మిత్రుడు ఎప్పంచెలో, కానీ న్యాయం మాట్లాడలే. ఆ పార్టీని పట్టుకొని ఉంటుంది, అక్కడ మంచి చెడు చూసుకుంటుంది. బీఆర్ఎస్ రూలింగ్ గవర్నమెంట్ వదిలేసి కాంగ్రెస్ పార్టీలోకి వస్తుంది. పి జనార్దన్ రెడ్డి కుమార్తె, ఆమె మనుషులు మొత్తం పక్కన పడేసి ఈరోజు ఈయన మనుషులు ఈయనదే కథ. నిన్న మనం ఇక్కడ కూడా చూసినాం కదా, వినాయక చవితి కాడ మొత్తం స్టేజ్ మీద ఆయన్నే పిలుస్తుంటూ ఆయన ఇది. మరి ఏమేమైంది? ఆ పోటీ చేసిన ఆమె ఉండాలని ముఖ్యమంత్రి ఆయనతో ఉండాలి కదా, కొంచెమన్నా బ్రెయిన్ ఉండాలి కదా. అరే ఇక్కడ ఒక పి జనార్దన్ గారి కుమార్తె పోటీ చేసింది, మరి ఆమె ఏది? ఆమెను కూడా పిలవండి, లేకుంటే నువ్వు అమ్మ నేను అక్కడ పోతున్నా, నువ్వు కూడా రా అని చెప్పి వెంబడేసుకొని పోవాలి కదా. లగెత్తుకుంటూ ఉరికింది కదా, అక్కడ లగెత్తుకుంటూ ఉరికిండు. అలా ఇజ్జత్ మొత్తం ట్రోలింగ్, అక్కడ మొత్తం ఇజ్జత్ తీసుకునే కట్ అయింది. అదేదో ఈయననే అదే అర్చన పట్టిందంట, అర్చన కాడ అది అర్చన పట్టమని చెప్పినట్ట, వచ్చిన పైసలు జేబులు వేసుకున్నట. అది మొత్తం ట్రోలింగ్ అవుతుంది. ఇజ్జత్ తీసుకునే కథ కాకుంటే ఏంది? సెక్యూరిటీ లేకుండా అక్కడ విగ్రహం కాడికి పోయినారు, ఏదైనా పెద్ద పుడింగ్ వచ్చినా అని చెప్పేసి. వరదల కాడికి పోవు నువ్వు, ఇక్కడ పోయి అలా లక్షల మంది ఉన్నారు, నీ సెక్యూరిటీ లేకుండా పోయినావు. జనం ఒకరి మీద వాళ్ళు పడి తొక్కిసరాడ గడి చచ్చిపోతే ఎవరు బాధ్యులు దానికి? ఖైరతాబాద్లో అసలు పరిస్థితి, అక్కడ
మొత్తం వాస్తవాన్ని లోకల్ ఉన్న వాళ్ళు మొత్తం అనగదొక్కి ఈరోజు వీళ్ళు లేచే పరిస్థితి. సేమ్ చేవెళ్ళాలి అదే పరిస్థితి ఉంది, చేవెళ్ళాలి గద్వాల అదే పరిస్థితి ఉంది. కొత్త వచ్చి ఈరోజు జగిత్యాల అన్నిటికన్నా భయంకరం ఏంటంటే జగిత్యాల జీవన్ రెడ్డి గారు మాజీ మంత్రివర్యులు, ఆయన పిసిసి ప్రెసిడెంట్ కూడా అనౌన్స్ అయింది. ఆయన ఎప్పుడు కూడా కేసీఆర్ మీద పోటీ చేయడానికి ఆయన దింపేది, ఆయన బలి పశువు లెక్క దింపేది. ఆయనకు సరిలేని పోటీ చేస్తలే అనేది మన పార్టీ ఆజ్ఞకు లోబడి ఆయన పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత నాగార్జున సాగర్ ఎలక్షన్ అయినాక అన్నం చేయమని చెప్పేసి అక్కడ జానారెడ్డి గారు లెటర్ పెట్టినందుకు దాన్ని అడ్డం పెట్టుకొని, ఆ లెటర్ని అడ్డం పెట్టుకొని ఇక నాకు పిసిసి ఇస్తావా లేదా అని చెప్పేసి ఢిల్లీని బ్లాక్మెయిల్ చేసి బెదిరించి పైసలు ఇచ్చో గెదిరిచ్చో ఏదో చేసి కేసీ వేణుగోపాల్ మేనేజ్ చేసి ఈరోజు ఆయన కాకుండా జీవన్ రెడ్డి పెద్ద మనిషి కాకుండా ఈయన పిసిసి ప్రెసిడెంట్ తెచ్చుకున్నాడు. ఓకే, ఆయన ఎమ్మెల్సీగా ఉంటాడు, ఈయన దగ్గర ఎమ్మెల్యేగా ఓడిపోయింది ఇక్కడ. మరి ఆయన ఉన్నాడు, ఈయన చేర్చుకోవద్దా వద్దా నేను అడగాలి. పలానా వాళ్ళని కండువా కప్పుకున్నాను. ఆయనని ఈ వయసులో ఆయన మనుషులు మర్డర్ అవుతారు, అక్కడ ఆయన మనుషులు మర్డర్ అవుతారు, ఆయన ఇబ్బంది పాలవుతాడు. ఈరోజు ఆయన హరిగోస పుచ్చుకుంటారు ఆయనను ఆయన టీం ఈ వయసులో. ఈరోజు ఆయన 100% కల్వకుంట్ల కవిత మనిషి, జగిత్యాల ఎమ్మెల్యే కల్వకుంట్ల కవిత ఇద్దరు కలిసి నన్ను ఓడగొట్టిండ్రు. సేమ్ నీలమ్మధును పోటీ ఇంకా చెప్తా, ఎవరైనా ఎట్టెట్టు ఓడగొట్టిందో చెప్తా. ఇక షేర్లింగంపల్లి కథ మనకు తెలుసు. అంటే ఆయన అక్కడికి కూడా బీఆర్ఎస్కి వచ్చినాయని. ఇక నాకు పోచారం శ్రీనివాసరెడ్డి యొక్క తెలియదు, కానీ పెద్ద మనిషి స్పీకర్గా ఉన్నాడు. ఈయననే 12 మంది కాంగ్రెస్కి వెళ్ళి గెలిచిన వాళ్ళని అక్కడికి చేర్చుకున్నాడు. కాంగ్రెస్కి వెళ్ళి గెలిచిన 12 మందిని పార్టీనే మర్జీ చేసుకున్నాడు ఈయన ఏకంగా. అట్లా గండ రమణారెడ్డి ఉన్నాడు, సబితా ఇంద్రారెడ్డి. గండ రమణారెడ్డి వీళ్ళ కాన్స్టిట్యున్సీలకు పోయిన గొడవలు పెట్టిన, అక్కడ పోయిన ప్రెస్ మీట్లు పెట్టిన. నేను పెద్ద పిసిసి ప్రెసిడెంట్, నేను పెద్ద ఆపోజిషన్ లీడర్ అని నాకెందుకో అర్థం కాలే. అంటే పార్టీని కాపాడాలని పార్టీకి వెళ్ళి గెలిచి కాంగ్రెస్ కార్యకర్తల రెక్కల కష్టంతో గెలిచి ఆ పార్టీలకు ఎట్లా పోయినని చెప్పేసి నేను కొట్లానికనే ఆ పార్టీలో నేను పోయి వాళ్ళలో నిలబడి, వాళ్ళ కాలనీలలో నిలబడి, వాళ్ళ ఇళ్ళ ముందు నిలబడి నేను గొడవ పెట్టిన. అది మహేశ్వరమే, కానీ మహేశ్వరం కాన్స్టిట్యున్సీకి పోయి మేము నిలబడి కొట్లాడినాం. మేము కాంగ్రెస్ నాయకులు అందరం కలుపుకున్నాం. ఈరోజు ఫోటో ఒకటి మీకు చూపెడతా. ఇగో ఈ ఫోటోలో 12 మంది ఎమ్మెల్యేలు నన్ను అసెంబ్లీ పోతుంటే అడ్డగిస్తే ఇక్కడ ఉన్నా. ఇలా ఎంతమంది పదవులు ఇచ్చినా 12 మంది ఎమ్మెల్యేలు ఎట్లా పోతారని చెప్పి నాతో దీక్షలో కూర్చున్నారు. వీళ్ళు అందరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వీళ్ళందరూ పదవులు ఇచ్చినారబ్బా. ఉజ్మా షాకిర్ గారు ఉన్నారు, అక్కడ ఆమె ఉన్నది. ఆమె ఉన్నది, ప్రతి ప్రోగ్రామ్ ఆమె చేసింది. సార్ నాతో పాల్పొన్న పార్టీలో అయితే ఉన్నది కదా ఆమెకి ఎందుకు ఇవ్వలే? ఏకైక మైనార్టీ మహిళ ఉన్నటువంటి వ్యక్తి ఆమె. ఎక్కడ ఎన్నికలు జరిగినా ఆమె పోతుంది. దుబ్బాక పోయింది నాతో పాటు, దాదాపు వాళ్ళ ఫ్యామిలీతో వచ్చి అక్కడనే ఉండి 4 రోజుల పాటు దుబ్బాకలో కూర్చుంది. ఏడ బై ఎలక్షన్ జరిగినా పోయింది, ఏ బాధ్యతలు ఇచ్చినా ఆమెకు ఎందుకు ఇవ్వలేవో పదవి మీరు? అంటే నికాసైన కాంగ్రెస్ వాళ్ళకి ఇయ్యారు. ఈరోజు ఇట్లా బతుకొచ్చి దొంగలు, గోడ దునికెటోళ్ళు, ఆయా పార్టీలు మారొచ్చేటోళ్ళు వాళ్ళకి మాత్రం ఇస్తారు. నికాసైన కాంగ్రెస్ వాళ్ళకి మాత్రం ఇయ్యరు. ఇక కొన్ని పేర్లు నేను చెప్తే వాళ్ళకి వచ్చే పదవులు ఇయ్యారని చెప్పిన పేర్లు చెప్తలేం, కానీ నీకు రియల్ కాంగ్రెస్ అని అందరినీ వాళ్ళు అంగదొక్కింది. ఈరోజు బతుకొచ్చిన వాళ్ళకి పెద్ద పీట వేసింది, వాళ్ళకి టికెట్లు ఇచ్చిండ్రు. ఏదో బొంగుగాడు వాడు ఎవరో ఉన్నాడు, సునీల్ కనుగోలాడు, ఫాల్తుగాడు. ఆ దొంగని పెట్టి ఈ సర్వే వచ్చింది, ఈయన పేరు వచ్చింది, వీళ్ళైతే ఈయననే గెలుస్తారంట. ఆ పార్టీ కూడా అరే ఏంది గెలిచేది? నేను చెప్తున్నా కదా, కాంగ్రెస్ పార్టీ అధికారంకి వస్తాయని నేను తప్ప ఎవరు చెప్పాలి? రేవంత్ రెడ్డి కూడా అధికారంకి వస్తారని అనలే, ఎందుకంటే మేము ఫీల్డ్ మీద ఉన్నాం కాబట్టి. ఇవాళ నేను ఇంత డేరింగ్గా ఇంత ధైర్యంగా ఎందుకు మాట్లాడగలుగుతా అనుకుంటారో రేవంత్కి తెలుసు, అందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ అధికారం రానికి మా ఖాయం ఎంత ఉందనేది, విత్తనాలు కేసులు తెలుసు, ఏ పంటకు వస్తాడో. కాబట్టి గ్రౌండ్ మేము ఉన్నాం, మేము కొట్లాడినాం కాబట్టి మాకు తెలుసు ఏ ప్రభుత్వం వస్తుందో అని. లాస్ట్ మూమెంట్లో వస్తుందని తెలుసుకున్నాక ఇక ఒక్కరు దిగిండు. ఓ బట్టి అనేటువంటి 12 మంది ఎమ్మెల్యేలు పోతే ఆయన ఎక్కువ మాట్లాడు, ఆయన పాదయాత్ర తిరిగిండు ఆ పుడింగు దోతి కట్టుకొని. బుడ్డ రాజశేఖర రెడ్డి లెక్క, వైఎస్ బుడ్డ రాజశేఖర రెడ్డి గారు లెక్క ఈయన బుడ్డ రాజశేఖర రెడ్డి లెక్క ఈయన పయనమైన నేనే పెద్ద పీకుడు కానీ నేను గెలిస్తే ఓట్లు వేసినా చూపించుకోనికి. రేవంత్ రెడ్డి పాదయాత్ర ఇలా కార్యక్కాలే, ఊరవతలు దిగాలి, అలా కొంచెం దూరం నడవాలి, మళ్ళీ కార్యక్కాలే మళ్ళీ నడవాలి, అదో పాదయాత్ర. ఏ సబ్జెక్ట్ పైన వీళ్ళు ఉద్యమం చేశారు? నీ ఎమ్మెల్యేలు పోతే నువ్వు ఎక్కడ కొట్లాడినావు, నువ్వు ఏడ మాట్లాడినావు నువ్వు? ఈరోజు వీళ్ళు రాజీనామా ఖచ్చితంగా అనివార్యం అయిపోయింది. 10 మంది ఈరోజు
సేమ్ ఆ 12 మంది ఎట్లా బతికినా మేము కూడా అట్లా బతుకాం అనుకున్నారు వీళ్ళు. పోచారం శ్రీనివాస్ స్పీకర్ ఉండే కదా, ఏం కాదు అప్పుడు స్పీకర్ ఉండే కదా, అది దాటేసిన ఇట్లా అప్పుడు కొన్నారబ్బా వాళ్ళను. రేవంత్ రెడ్డి అమ్ముడు పోయిండు వర్కులు ఇస్తే. రేవంత్ రెడ్డి అన్ని మాట్లాడారు, మిషన్ భగీరథ గురించి అసలు మాట్లాడాడు. మేయా కృష్ణారెడ్డి పేరు అస్సలు తీయాడు రేవంత్ రెడ్డి. దమ్ముంటే ధీమాను, దమ్ముంటే రేవంత్ రెడ్డిని మిషన్ భగీరథ మొత్తం వర్క్ల పైన ఎంక్వైరీ, విజిలెన్స్ ఎంక్వైరీ ఏమని దమ్ముంటే వెయ్యాడు. ఆయన బినామీలతో ఎన్ని వర్కులు చేసిందో తెలుసు. కొన్ని అంశాలు మాట్లాడలేం. ధరణి గురించి అసలు మాట్లాడాడు. దానికి ప్రత్యామ్నాయం తెచ్చినా కానీ ధరణి వల్ల నష్టపోయిన వాళ్ళ గురించి తీయాలి అది. అందుకనే ఈరోజు ప్రజలను కలవాడు. ప్రజా దర్బారు ఉండదు ఇక్కడ. ప్రజా పాలన అంటారు, ప్రజా భవన్ అంటారు, కానీ ప్రజా దర్బారు ఉండదు. ప్రజలను ముఖ్యమంత్రి కలవాడు, ప్రజలతో మమేకం కాడు, ప్రజా సమస్యలు వినడు. మీరు నమ్ముతారన్నమ్మా, ఈ లైవ్ 101% రేవంత్ రెడ్డి ఇప్పుడు చూస్తుండు. ఏ ఛానల్ చూసినా చూడకుండా నా ఛానల్ 10 మంది చూసినా 10 మందిలలో ఒక రేవంత్ రెడ్డి అంటాడు, పక్కా చూస్తాడు. ఆ పక్కన ఉన్న ఫోన్లలోకి వెళ్ళి పెట్టుకొని 2000% ఛాలెంజ్ అని చెప్తున్నా. నేను అందుకని చెప్తున్నా, రేవంత్ రెడ్డి ప్రజా సంబంధాలు నీకు లేవు. నీ దగ్గర ఉన్నటువంటి చామల కిరణ్ అంటాడు, భువనగిరి ఎంపీ ఐటం రాజా ఏమంటాడు, రాహుల్ గాంధీని, ఈయన కాంగ్రెస్ ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ, యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఉన్నప్పుడు రాహుల్ గాంధీకి హ్యూమన్ టచ్ లేదంటాడు. హ్యూమన్ టచ్ లేదని ఏది టైమ్స్ నౌలో ఆయన ఇంటర్వ్యూలో చెప్తాడు. మీరు గూగుల్లో కొట్టినా వస్తుంది, ఇప్పుడు కూడా వస్తుంది, నా దగ్గర కటింగ్ కూడా ఉంది. అది రాహుల్ గాంధీకి హ్యూమన్ టచ్ లేదు, ప్రజా సంబంధాలు లేవు రాహుల్ గాంధీకి అంటాడు. మరి ఈరోజు నీ రేవంత్ రెడ్డికి మానవ సంబంధాలు ఉన్నాయా, మనుషులతో సంబంధాలు ఉన్నాయా, ప్రజలతో సంబంధాలు ఉన్నాయా, ప్రజలను కలుస్తుందా, ప్రజల సమస్యలు వింటుందా, కాంగ్రెస్ కార్యకర్తలను కలుస్తుందా, కాంగ్రెస్ సమస్యలు వింటుందా, వాళ్ళ ఇబ్బందులు ఏందో తెలుసుకుంటుందా? ఈరోజు బీఆర్ఎస్ నాయకులను కలుస్తావు, నువ్వు బీఆర్ఎస్కి వెళ్ళి కాంగ్రెస్కి వచ్చిన వాళ్ళని కలుస్తావు, వాళ్ళతో వత్తాసు పలుకుతావు, వాళ్ళతో చెంచాగిరి చేస్తావు. ఆంధ్రాకి వెళ్ళి వచ్చే టీడీపీ వాళ్ళని కలుస్తావు, వాళ్ళ పైరవులు చేస్తావు, వాళ్ళ దోచిపెడతావు, వాళ్ళ వర్కులు ఇస్తావు. ఇలా సీఎం రమేష్ రిత్విక్ కన్స్ట్రక్షన్ 4th సిటీ అంట, దాని దుకాణం తర్వాత తెరుద్దాం. దాని దుకాణం వాళ్ళ వర్కులు ఇస్తావు తీసుకొచ్చి. ఆ వర్కులు ఎందుకు ఇచ్చినావని చెప్పి ఆపోజిషన్ మాట్లాడితే ఆయన వచ్చి నువ్వు నా దగ్గర రాలేదా, నువ్వు నీ పార్టీని బీజేపీలో మర్జ్ చేస్తామని అనలేదా, నేను పెద్ద బ్రోకర్ను నేను. అరే తెలంగాణ మీద రేవంత్ రెడ్డి సీఎం అయినా ప్రతి ఒక్కరు పెత్తనం చేస్తుంది ఇక్కడ. ఈరోజు తెలంగాణ కాపాడుకోవాల్సిన బాధ్యత బీఆర్ఎస్ కాదు, కాంగ్రెస్ కాదు, ఎవరు. ఈరోజు తెలంగాణ ప్రజలపైనే ఉన్నది. తెలంగాణ ఇవాళ తేడా ఏంటంటే, ఈ 10 మంది ఎమ్మెల్యేలు వీళ్ళు కొట్టాడి తెచ్చుకుంటూ, ఆ 12 మంది ఎమ్మెల్యేలు వీళ్ళు అమ్ముకున్నారు. బాగా అమ్ముకున్నారు బీఆర్ఎస్కి ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు. అందుకనే ఈరోజు ఫార్మాట్లో స్పీకర్ కంప్లైంట్ ఇవ్వలే, ఈ 10 మంది ఎమ్మెల్యేల పైన యాక్షన్, 12 మంది ఎమ్మెల్యేల పైన యాక్షన్ తీసుకోమని ఆ రోజు ఇవ్వలే. ఫార్మాట్లు ఇవ్వాలి, మీరు చెక్ చేయండి మీరు స్పీకర్ దగ్గర. ఇప్పుడు స్పీకర్ ప్రసాద్ అని ఉంది కదా, ప్రసాద్ గారి దగ్గర మీరు చెక్ చేయండి. ఫార్మాట్లో ఇవ్వలే, ఎందుకంటే వాళ్ళతో కుమ్మక్కాయను. ముఖ్యమంత్రిని కూర్చొని అన్నం తిన్నాడు. సీతారాం ప్రాజెక్టుల వర్కులు నడిచినాయి, రూలింగ్ గవర్నమెంట్ చేసినట్టే చేసిండు ఆ రోజు. కాబట్టి మొత్తం ఈరోజు వ్యవస్థను, తెలంగాణ వ్యవస్థని ఈరోజు అస్తవ్యస్తం చేసిన పాలకులు వీళ్ళు. కాంగ్రెస్ పార్టీ ముసుగులా ఉండి ఈరోజు బందిపోటులు లెక్క వ్యవహరిస్తూ ఉంటారు. అది కాంగ్రెస్ నాయకులతో, కాంగ్రెస్ కార్యకర్తలతో కూడా, వాళ్ళతో చెంచాగిరి చేసిన వాళ్ళకి పదవులు వచ్చినాయి. మీరు నామినేటెడ్ పోస్ట్ ఎవరైనా చూడండి, సంచులు మోసిన వాళ్ళకి వచ్చినాయి. రేవంత్ రెడ్డి గారు జీవన్ రెడ్డి గారిని ఆగం చేసిన తర్వాత నీలం మధును ఇండిపెండెంట్గా పోటీ చేయించి, ముదిరాయలు ఎవ్వరు కూడా కాంగ్రెస్ పార్టీ కోటేయద్దని బండ బూతులు తిట్టిపిచ్చి 101% పటాన్చేరు గెలిచే సీటు నీలం మధుతో ఇండిపెండెన్స్ ఆయన ఒలగొట్టింది. అక్కడ ఆయన చేపట్టి ఓడిపోయింది. జగ్గారెడ్డిని రేవంత్ రెడ్డి ఒలగొట్టిన ఛాలెంజ్ చేస్తున్నాయి రాత్రి. జగ్గారెడ్డి పోయినసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన నిరంతరం ఏదో తిరిగి ఆయనకు అసమ్మతి నాయకులు లెక్క ఉన్నారు కాబట్టి ఆయన టార్గెట్ చేసి ఒలగొట్టాలని ఒలగొట్టిండు. జగ్గారెడ్డిని రేవంత్ రెడ్డే ఒలగొట్టిండు. దామోదర్ రాయనరసింహ గారిని కూడా ఒలగొట్టడానికి ప్రయత్నం చేసిండు. మళ్ళా నర్సాపూర్ నీలం మధు చేయటి నర్సాపూర్ ఓడిపోతుంది. మళ్ళా నీలం మధుకు ఆయన్నే తీసుకొచ్చి మళ్ళీ ఎంపీ టికెట్ ఇస్తారు. నర్సాపూరు నీకు దామోదర్ రాయనరసింహని ఇష్టం వచ్చిన తిట్టినోనికి, నీకు జగ్గారెడ్డిని ఒలగొట్టినోనికి, కాటాసీని ఒలగొట్టినోనికి తీసుకొని వచ్చి ఎంపీ టికెట్ ఇస్తావా? ఎందుకు ఇచ్చిన ఎంపీ టికెట్?
ఈ ఓడిపోయిన ముగ్గురు కలిసి ఈయన కిలాబ్ చేసి రఘునందన్ రావు బీజేపీని గెలిపియాలని ఇక రఘునందన్ రావుకి ఏదో ల్యాండ్ ఏదో ఇచ్చిందంట, నేను ఆ పట్టాలి దాని జోలికి పోలే. కానీ దుబ్బాక ఏరియాల రఘునందన్ రావు 100% రేవంత్ రెడ్డి మనిషి. రఘునందన్ రావుని గెలిపించింది రేవంత్ రెడ్డి, డౌటే లేదు. సబ్జెక్ట్లో వస్తున్నాయి కాబట్టి చెప్తున్నా. ఎవరెవరైతే ముఖ్యమంత్రి ఆస్పర్ వాళ్ళందరూ టార్గెట్ చేసి బీజేపీకి పోయిన వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి అభ్యర్థులే. ఒక కోవర్ట్ ఆపరేషన్ బీజేపీ ద్వారా చేపించి ఈరోజు బండి సంజయ్ కానీ కిషన్ రెడ్డి కానీ ఎవరు కూడా రేవంత్ రెడ్డి ఒక మాట అంటే వాళ్ళ మనుషులే వాళ్ళంతా. మరిశేదర్ రెడ్డి గారిని ఒక ట్రాప్ చేసి, వాళ్ళ నాయన ముఖ్యమంత్రి ఉంటాడు, డైనమిక్ లీడర్ ఉంటాడు, ట్రాప్ చేసి ఆయన బీజేపీలో పోయేటట్టు ఆయనే చేసిండు. ఆయన సీఎం అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ. డికే అరుణ గారు సీఎం మనిషి కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్లో పోయేటట్టు చేస్తారు వీళ్ళంతా. ఇదంతా కుట్రతోని మహేశ్వర్ రెడ్డి గారు వీళ్ళందరూ రేపు ఈయనకు ఎవరెవరు సమకాలకి వాళ్ళందరినీ పంపించాలి, ఉన్నోళ్ళని ఒడగొట్టాలి. నేను ఆయనతోని ఏ పదవి పోటీ లేకున్నా కానీ ఈయన కాంగ్రెస్ వాది, నన్ను మొయ్యరు కాబట్టి నన్ను ఒడగొట్టాలి. కల్వకుంట్ల కుటుంబ కవితతోని నేను నిరంతరం పోరాటం చేసిన కాబట్టి నా సస్పెండ్ చేసిన, వేరే ఏం లేదు రీజన్. కల్వకుంట్ల కవిత ఆమె చేసినటువంటి కార్యక్రమాన్ని ఢిల్లీలో ఎగ్జిబిషన్ పెట్టిన, ఆమె అక్రమాస్త్రం మీద ఢిల్లీలో ఎగ్జిబిషన్ పెట్టిన, ఆమె పెట్టుబడుల మీద, ఆమె ఆస్తుల మీద ఇవాళ అందరు మాట్లాడుతుంది తీసి. కానీ అవన్నీ ఎప్పుడో నేను 5 ఏళ్ల కిందనే ఆ కథ అంతా దుకాణం బయట పెట్టినోని. అది చేయబట్టి నా సస్పెండ్ చేసింది, వేరే ఏం లేదు. ఎందుకంటే అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఒక పూర్వోత్తరాలు మొత్తం బయట పెట్టి నా నోటకి వెళ్ళి తప్ప అడికోర్ కంపెనీ పేరు ఎవరి నోట రాలే, నేను తప్ప ఎవరికి బయటకు చూపించాలి. అది ముఖ్యమంత్రి చూపించలే, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి చూపించలేదు, బట్టి విక్రమార్క చూపించలేదు, ఏ సిపాయి చూపించలేదు, బక్క జల్సన్ మాత్రమే చూపించాడు. ఈరోజు నేను ఈ 10 మంది ఎమ్మెల్యేలు చూసి ఇప్పుడు ముఖ్యమంత్రి చాలా నేను చెప్తున్నా 9 మంది ఎమ్మెల్యేలు చాలా కాన్ఫిడెన్షియల్గా ఇవాళ ఏ పత్రికకు ఎక్కడ కూడా వార్తలు వస్తలేవు. ఒక బక్క జల్సన్ ఫ్యాక్ట్స్ నా ఛానల్ తప్ప ఎక్కడ వస్తలేవు. ముఖ్యమంత్రి ఇట్లా జరిగేటి కూడా నాకు వస్తున్నాయంటే మరి నా నెట్వర్క్ ఎట్లా ఉండాలి? నా నెట్వర్క్ ఎట్లా ఉండాలి? ఏ పదవి లేకుండా ఏం లేకుండా నీ ఇంట్లో ఎవరెవరు కూర్చుంటారు, ఏమేమి మాట్లాడారు నేను చెప్తా కదా. కడియం శ్రీగారి గైరాజీలు 9 మంది ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలిసిండ్రు. ఈరోజు కాన్ఫిడెన్స్గా కలిసిన వాళ్ళు రాజీనామా చేయమని రేవంత్ రెడ్డి కోరిండు. ఆ రేవంత్ రెడ్డి కోరితే అందులో 5 రాజీనామా చేయడానికి రెడీ అయినరు. మిగతా వాళ్ళు నో అన్నారు. నో అన్న వాళ్ళ తోకలు న్యాయపరంగా అవి కట్ అవుతాయి. అంటే 10 అసెంబ్లీలలో పక్క ఎలక్షన్స్ రాబోతున్నాయి. మరి ఆ పార్టీని పొడిచొచ్చిన వాళ్ళకు ఇప్పుడు రేపు రేవంత్ రెడ్డి టికెట్ ఇస్తారా వీళ్లకు? లేకపోతే నిజంగా కాంగ్రెస్ పార్టీని 10 ఏళ్ళు మోసి బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ మోసిన వాళ్ళకు, కాంగ్రెస్లో వచ్చే వాళ్ళకి ఇస్తారా? రేపు చూడాలి. ఒకవేళ గతసారి ఈ 10 మంది మీద కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఓడిపోయినరో వాళ్ళు ఇండిపెండెంట్గా పోటీ చేసినా, ఏ విధంగా పోటీ చేసినా వాళ్ళకే మద్దతు ఇవ్వాలి, వాళ్ళతో నిలబడాలి. 101% వాళ్ళతోనే ఉండాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎసెన్స్ కాంగ్రెస్ ఐడియాలజీ అనేది ఈరోజు లేదు. కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ సోల్డ్ అవుట్. కాంగ్రెస్ ఒక వీడియో ఒకటి చూపెడతాను మీకు. కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ అమ్ముకున్నారు, మార్కెట్ అయింది. ఒకసారి రేవంత్ రెడ్డి ముచ్చటనే అయిందాం, అది వీళ్ళ ముచ్చట ఎందుకు? ఒకసారి రేవంత్ రెడ్డి ఈరోజు కాంగ్రెస్ ఐడియాలజీ గురించి ఏం చెప్పింది అనేది ఒకసారి రేవంత్ రెడ్డి దృష్టిలో కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ ఏంది ఒకసారి వినండి. Mr. Revanth Reddy, what will you say to those who say that you are a political mercenary and you don't have a core political ideology? Allegiance किसके साथ? आइडिया मेरा आइडियालजी सीधा साधा आइडिया, गरीब लोगों को मदद करना, किसानों को मदद करना, पार्टी बदलाओ। पार्टी का फैसिलिटी आप अगर పార్టీ మార్చుడు ఫెసిలిటీ అంటే ఈ 10 మంది అట్నే వచ్చారు. చెప్పు You are working with Infosys or Microsoft. What is the big deal in between Microsoft? అయితే రెండు కంపెనీలు అన్నట్టు. Your ultimate goal is you want to invent something, you want to serve something. So it is like that. जब ये समझ रहे थे तब मोदी जी हमारे खिलाफ कोई भी
खड़ा नहीं करना है, खड़ा नहीं होना है, राहुल जी या कांग्रेस पार्टी नहीं रहना है, क्यों नहीं खड़ा होकर दिखाएंगे, हम राहुल जी के साथ खड़ा होकर हम लड़ेंगे। तो ये आइडियोलॉजी ऑल्सो है वन थिंग, गरीब के लिए काम करना, you are left, you are right, or otherwise you are communist, this is something different from core ideology. So I know what is core ideology, what is student organization, what is political organization, NGO, सब सारे पता है, मगर अल्टीमेटली हर किसी का गोल क्या है, गरीब को कुछ करने के लिए जो तकलीफ में उनको कुछ इलाज करें। तो वही काम करने के लिए कोशिश कर रहे हैं। क्यों आप ये आइडियोलॉजी का भी बोली गूड्स डिलीवरी आइडियोलॉजी రైట్ ఈ పాయింట్ కోసం ఆయన గూడ్స్ డెలివరీ రేవంత్ రెడ్డి దృష్టిలో ఐడియాలజీ అంటే ఏంటి? గూడ్స్ డెలివరీ అనేది ఐడియాలజీ. నేను మాటికి ఎందుకు వినిపిస్తున్నా అంటే ఇసోటోని కాంగ్రెస్ పార్టీ మోస్తుంది, కాంగ్రెస్ పార్టీకి ఐడియాలజీ ఎక్కడిదిగా? గూడ్స్ మోసాడు, సంచులు మోసుడు, పైసలు మోసుడు, దండం మోసుడు. ఇదిగో పైసలు ఇచ్చిన వాళ్ళకే పదవులు, దండం ఇచ్చేటోళ్ళకే పదవులు. గూడ్స్ క్యారియర్ ఈజ్ ఐడియాలజీ అని ఓపెన్గా చెప్పింది ఈరోజు. కాంగ్రెస్ పార్టీ సిగ్గుండాలి మీకు? ఇసోంటో ఇంకా ముఖ్యమంత్రి పెట్టుకుని కాక హోంశాఖ, విద్యాశాఖ, మున్సిపల్ శాఖ ఎందుకు ఇచ్చిండ్రు ఇవన్నీ శాఖలు? వాళ్ళ పైసలు కావాలి. గూడ్స్ క్యారియర్ ఐడియాలజీ. हम आइडियोलॉजी भेजने के लिए रेडी है, पैसे दो लेके जाओ, कोसा भी पार्टी से आओ, कोई मतलब नहीं है. రేపంచలి మూసిరెడ్డి వర్క్ స్టార్ట్ అవుతున్నాయి, ఇగో అది కూడా చూపెడతా. మూసిరెడ్డి రేపంచలి మన దగ్గర వర్కులు మొదలవుతున్నాయి. ఇక మూసి ఏది ప్రక్షాళన, అక్కడ వరదలు వస్తుంటే వర్కులు తీసుకుని చూసినావా? ఇగో ఇది లేటెస్ట్ న్యూస్. సీఎం కళల ప్రాజెక్టు గురించి తెలుసా? సీఎం రేవంత్ రెడ్డి కళల ప్రాజెక్టుగా ఉన్న మూసి పునర్జీవ పనులు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. 2024లోనే సీఎం ప్రకటన చేశారు. తర్వాత నది తీర ప్రాజెక్టుల అధ్యాయానికి రేవంత్ రెడ్డి గారు బృందం యూకే, దక్షిణ కొరియా పర్యటించింది. అక్రమాల తొలగింపుపై వ్యతిరేకత నడుమ ప్రాజెక్టు ముందుకు సాగుతోంది. ఈ ప్రాజెక్టు కోసం ఏడీబీ 4100 కోట్ల రుణాలను ప్రకటించింది. మరోవైపు ప్రధాన భాగాలను సంబంధించి 3 డిపిఆర్లు కూడా తెచ్చుకున్నది. ఇగో ఇది రేపంచెలి మూసిరెడ్డి మూసి వర్కులు స్టార్ట్. ఇదైనా 4th సిటీ అయినా ఇదేంటంటే అక్కడ భూములు సంపాదించాలి, ఇక్కడ పైసలు సంపాదించాలి, వేరే ఏం లేదు. మూసి వర్క్ ఏం లేదు దానికి నువ్వు ప్రక్షాళన దానికి గోడలు కడితే అది ఆగుతుంది. నీకు ప్రక్షాళన పైన నీకు ఆశ ఇది లేదు. ఈరోజు దాని మీద డబ్బు తినాలి, పైసలు తినాలి. మూసి సుందరీకరణ ఎందుకు? ఈరోజు కామారెడ్డి వరదలు వస్తూ ఉంటే 2 రోజులకి వెళ్ళి భయంకరంగా ఉంటే నేను వీడియో చేసి మాట్లాడదాకా తెల్లారు మెదక్ దిక్కు పోనేలే. ఇంటికాడ కూర్చొని మూసి అధికారులతో మూసి పైన చర్చ, ఆ డిపిఆర్ పైన. ఎందుకు ఈ వర్క్ స్టార్ట్ చేయాలి? మూసి ఎందుకు? పైసలు వస్తాయి. దీని మీద లైవ్ పెట్టిన, మీరు వెనక పోయి చూడండి. మూసిరెడ్డికి ఈరోజు మూసిరెడ్డికి దానిపై ఇంకా ఆయన ఆ రోజు డైలాగ్ కొట్టలే, రేపటి దినాన మూసి సుందరీకరణ అయిన తర్వాత వాళ్ళ పిల్లల పేర్లు మూసి అని పెట్టుకోవాలి. మూసి రాణి, మూసి రాజా అని పెట్టుకోవాలి. ఎవరు పెట్టుకుంటలేరు అప్పుడు పుట్టిన వాళ్ళు. కాబట్టి రేవంత్ రెడ్డికి నువ్వుకెళ్ళి మొదలు పెట్టమన్నా, నువ్వే మూసిరెడ్డి అని పెట్టుకోమన్నా. నువ్వే మూసిరెడ్డి అని పెట్టుకో. ఇక రేవంత్ రెడ్డి అలియాస్ మూసిరెడ్డి అని పెట్టుకో. ఆ పేరు నువ్వే పెట్టుకో, నీకే సార్థకం కావాలని. ఈరోజు ఏ ప్రాజెక్టులు లక్షల కోట్ల రూపాయల వ్యయంతో కడుతున్నటువంటి ప్రాజెక్టులు ఏవి కూడా జనం కోసం కాదు, రైతుల కోసం కాదు. రైతుల కోసం చేయాలనుకుంటే తక్కువ బడ్జెట్లో ఎక్కువ లాభమయ్యేటట్టుగా చేస్తారు. ఎక్కువ పెట్టుబడి పెట్టి తక్కువ లాభమయ్యేటట్టుగా చేస్తారు. దేనికోసము? వాళ్ళ లాభం కోసము, వాళ్ళ డబ్బు తిననికి, వాళ్ళ డబ్బులు తిననికి. ఈరోజు భూములు గుంజుకునేది వాళ్ళ కోసము, ఏ రోజు ఫ్యాక్టరీల కోసం కాదు. పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయి, ఆ ఫ్యాక్టరీలు వస్తున్నాయి, ఈ ఫ్యాక్టరీలు వస్తున్నాయి అని భూములు గుంజుకుంటూ ఉంటారు. భూములు లగిచర్ల భూములు చూసుకుంటారు. మరి వాస్తవాన్ని మన దగ్గర ఉత్పత్తి అవుతున్నాయి ఏందన్నట్టు ఇప్పుడు ఉత్పత్తి ఏమైనా తెలుసా? మన దగ్గర ఈ 2 రోజులలో నిన్న దొరికినది పెద్ద డంపు దొరికింది. మన దగ్గర ఏం ఉత్పత్తి అయిందంటే ఇగో ఇది ఉత్పత్తి అయింది మన దగ్గర. ఏం ఉత్పత్తి అవుతుంది మన దగ్గర? పెద్ద పెద్ద జాగాలు గుంజుకొని భారీగా డ్రగ్స్ పత్తివేత. ఏడా ఇక్కడనే ఉత్పత్తి అవుతున్నాయి, హైదరాబాద్లోనే చెర్లపల్లి కాడ. మహారాష్ట్ర పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకున్నారు ఈరోజు. ఇక్కడ తెలంగాణ పోలీసు పట్టుకోలే. రేవంత్ రెడ్డి దగ్గర హోంమంత్రి ఉంటుంది. రేవంత్ రెడ్డి తుపాకులు పట్టుకొని పోయి సీక్రెట్ ఆపరేషన్ చేసి
ఈ భారీ డంపును చెర్లపల్లి కాడ ఈయనేం పట్టుకోలేదు. ఇది పట్టుకున్నది బొంబాయికి వెళ్ళి వచ్చినటువంటి పోలీసులు పట్టుకున్నారు. ఈరోజు ఎంత పట్టుకున్నారు? 12,000 కోట్ల విలువైనటువంటి డ్రగ్స్ పట్టుకోరు. ముడి సరుకు పట్టుకున్నారు. ఎంత పట్టుకున్నారు? 32,000 కోట్ల విలువైన పట్టుకున్నారు. మరి దేనికోసము? దేశవ్యాప్తంగా సరఫరా చేయడానికి. అంటే తెలంగాణ నీళ్లు కాదు, తెలంగాణ నిధులు కాదు, తెలంగాణ ఈరోజు ఏం ఉత్పత్తి చేస్తుందంటే భారతదేశం మొత్తం డ్రగ్స్ సరఫరాతట్టుగా ఈరోజు చెర్లపల్లి కాడ తయారవుతుంది. హోంమంత్రి గారు మరి మౌనం కూర్చున్నారు. మరి ఏం చేస్తుండ్రు హోంమంత్రి? మహారాష్ట్ర పోలీసు వాళ్ళు వచ్చి నీకు ఇక్కడ అరెస్ట్ చేసేదాకా నీకు తెలియదు కానీ నువ్వు ఏం చేస్తున్నావు? అదే ఆంధ్రజ్యోతిలో పేపర్లు అవుతారు జాయింట్ ఏ ఆపరేషన్ వాళ్ళు వచ్చి పట్టుకొని పోయారు. దాని మీద కూడా నిన్న ఫస్ట్ లైవ్ నేనే చేసిన. నేను నిమజ్జనం అవుతున్నా కానీ ఒక దిక్కు నిమజ్జనం అవుతుంది, ఇక్కడ రైళ్లు జరుగుతాయని మహారాష్ట్ర పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళ దుకాణం వాళ్ళే 12 మందిని అరెస్ట్ చేసిండ్రు అక్షరాల. ఇది నడుస్తున్నది ఈరోజు తెలంగాణ. మళ్ళా ప్రక్షాళన అనేది ఈరోజు మూసీ ప్రక్షాళన మూసీ కంటే మురికిగా ఉన్నటువంటి ప్రభుత్వ విధానాలు ప్రక్షాళన జరగాలి రేవంత్ రెడ్డి గారు. నాట్ మూసీ ప్రక్షాళన. మూసీ కంటే అష్టదరిద్రంగా ఉన్నటువంటి కరప్షన్ ఆపాలి, అష్టదరిద్రంగా ఉన్నటువంటి పాలన వ్యవస్థను ఆపాలి, అస్తవ్యస్తంగా ఉన్నట్టు మూసీ కంటే ఇంకా కంపు కొడుతున్నది ఈరోజు మీ పరిపాలన అనేది సరిదిద్దుకోవాలి. మీరంటలేను తెలంగాణ ఏర్పడ్డ నాటి నుండి 2014 వెళ్ళి ఇయాటి వరకు ఈరోజు నిరుద్యోగులు కానీ ప్రజలు కానీ రైతులు కానీ ప్రతి ఒక్కరు ఈరోజు ఇబ్బంది పడ్డరు. ఇప్పుడు కొంతమంది మీడియా వాళ్ళు అడుగుతారు గత ప్రభుత్వం మంచిగుండేనా ఈ ప్రభుత్వం? ఇప్పుడు దెబ్బలు తింటున్నాం కాబట్టి గత ప్రభుత్వం మంచిగుండే అంటాం. ఆ ప్రభుత్వాన్ని అప్పుడు దెబ్బలు కొత్తగా ఎవరు కొడుతుండో పాత దెబ్బలను మర్చిపోయి పాత ఉన్నాయమంటాం. కానీ ఈరోజు కొట్టింది ఇద్దరనే. అదే తేడా చూపెడుతున్నా. ఈరోజు ఆ రోజు ఇదే డ్రగ్స్లా నేను ఈడీ కంప్లైంట్ ఇచ్చిన. గత ప్రభుత్వం 16 మంది సినిమా యాక్టర్ల పైన కేసు పెట్టింది. వాళ్ళ ఎంటికలు, వాళ్ళ గోళ్ళు, వాళ్ళ రక్తం బొట్లు అన్నీ తీసుకొని వాళ్ళ పైన ఇది పెట్టి వాళ్ళకు ఎంక్వైరీ చేసిండు, కేసు మూసేసిండు. తర్వాత ఢిల్లీలో మన బాంబేలో రాజ్పుత్ ఆయన సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆయన అనుమానాస్పదంగా మరణించిన తర్వాత ఆయన డ్రగ్స్ తీసుకొని చచ్చిపోయిందని ఎంక్వైరీ మొదలైతే హైదరాబాద్లో మళ్ళీ ఈడీ యాక్ట్ చేస్తే నేను పోయి ఇచ్చిన. ఆ రోజు అసలు ఇక్కడికెళ్ళి మొదలైంది ఆ కేసు ఏమైందో చీమని. అప్పుడు స్మితా సబర్వాల్ భర్త అకుల్ సబర్వాల్ను దానికి సిట్ హెడ్గా పెట్టిండు. ఆ కేసు ఏమైంది ఇయాటి వరకు కాలే. అంటే డ్రగ్స్ పైన ఈరోజు ప్రతి ఒక్కరు కూడా పెద్ద కొట్లాడిన దాఖలాలు ఏం లేవు. మరి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు వైట్ ఛాలెంజ్ ఇసిరిండు. ఇగో నేను వైట్ ఛాలెంజ్ ఫోటో కూడా చూపెడతా. ఇగో ఇక్కడ ఫోటోలు ఉన్నది. వైట్ ఛాలెంజ్ ఇసిరిండు. ఇగో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు, విశ్వేశ్వర రెడ్డి గారు ఉంటారు. కేటీఆర్ నీ రక్త నమూనాలి నేను కూడా ఇస్తా అని అమరవీల స్తూపం దగ్గర కూర్చుండు. రేవంత్ రెడ్డి గారు పక్కన విశ్వేశ్వర రెడ్డి గారు కూడా ఉంటారు. చూడండి, నేను విశ్వేశ్వరరెడ్డిని గెలిపించిన కింద మానవతరాయ్ కూడా ఉండు. విశ్వేశ్వర రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూర్చున్నారు. అప్పుడు నేను మైక్ గుంజుకొని మాట్లాడినా. ఎందుకంటే అప్పుడు నేను దాని గురించి మాట్లాడి నేను కాబట్టి అది నా పేరు రావద్దని హైజాక్ చేసే ప్రయత్నం చేసింది. ఇమీడియట్గా వాళ్ళు పీకింది ఏం లేదు. వైస్ ఛాలెంజ్ అని ఇసరి నన్ను ముషిరాబాద్ పోలీస్ స్టేషన్ లిస్ట్ చేసి నన్ను బఫూన్ అని కేటీఆర్ తిట్టిండు. అయితే నేను దాని మీద ఛాలెంజ్ చేస్తే ఈ ఫైట్ అయితే పోయేటట్టుండి జడ్సన్కి పేరు వచ్చేటట్టుగా ఉందని వీళ్ళు ఆడ కూర్చున్నారు. నేను మైక్ లాక్కొని నేను అక్కడ మాట్లాడుతూ చూడండి. ఇక్కడ ఇగో రేవంత్ రెడ్డి ముందే ఓపెన్గా ఛాలెంజ్గా నేను మాట్లాడినా. అక్కడికి వెళ్ళి ఆయనకు మైండ్ బ్రెయిన్లెస్ ఫెలోస్ కావాలి, ఆయనకు మైండ్ బ్రెయిన్ ఉన్నోళ్ళు వద్దు. అక్కడికి వెళ్ళి ఇచ్చేసారు. ఈరోజు నీవు ముఖ్యమంత్రి అయినావు, ఈరోజు ఇక్కడ ఫ్యాక్టరీలో పెట్టి రేఖంగా ఈరోజు దేశం మొత్తం సరఫరా చేస్తుంది. ఇక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నావు? నువ్వు గాడిలో కాస్తున్నావా? ఆపోజిషన్ ఇప్పటిదాకా ఎందుకు మాట్లాడలే? బీఆర్ఎస్ దీనిపైన బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇంత పెద్ద డంప్ ఇక్కడ దొరికింది, ఇంత పెద్ద ఫ్యాక్టరీ ఇక్కడ దొరికింది. దీని మీద బీఆర్ఎస్ కానీ ఈరోజు బీజేపీ కానీ ఇప్పటి వరకు ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు? దొరికి దాదాపు 48 గంటలు అవుతుంది. ఇయాల్టి వరకు సెకండ్ డే ఇవ్వాలి. ఇయాల్టి వరకు స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వలేదు? ఇయాల్టి దాకా ఎందుకు మాట్లాడతారు రెండు పార్టీలు? ఇంత పెద్ద ఇష్యూ నేషనల్ వైడ్గా ఈరోజు హైదరాబాద్కి వెళ్ళి ఒక డ్రగ్స్ హబ్గా మారి ఇక్కడికి వెళ్ళి డ్రగ్స్ దేశం మొత్తం సరఫరా చేయడానికి చెర్లపల్లిలో ఉత్పత్తి అవుతూ ఉంటే ముఖ్యమంత్రి అనేటోడు నాకు మూసీ కావాలి, నాకు అక్కడ అది ఇంపార్టెంట్ అన్న, డబ్బులు వస్తాయి, 4 రూపాయలు వస్తాయి, నాకు దోసుక తింటా. ఈరోజు ఎమ్మెల్యేలు పార్టీలు మారేటోళ్ళు వీళ్ళు కావాలి నాకు.
నాకు మొత్తం అసాంఘిక కార్యక్రమాలు నాకు కావాలి అని వాళ్ళు అన్నప్పుడు ఆపోజిషన్ రోల్ నోట్లకు రావాలి కదా, ఏదో లైన్లకు. బీఆర్ఎస్ ప్రెస్ మీట్ పెట్టాలి కదా, బీజేపీ ప్రెస్ మీట్ పెట్టాలి కదా. ఎవరెందుకు మాట్లాడారు దీని గురించి, ఎందుకు ఎత్తారు నోరు? ఎందుకనంటే మొత్తం ఓపెన్ నడుస్తుంది. ఒక కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారు సిపి అయినాక ఆయన తప్ప ఎవరు పెట్టాలి ఇవాళ ప్రెస్ మీట్ డ్రగ్స్ పైన ప్రత్యేకంగా. సినిమా యాక్టర్లకు అందరికి వార్నింగ్ ఇచ్చిన డ్రగ్స్గా కనబడతారు ఖబర్దార్ అని. డ్రగ్స్ పెడ్లర్కు వార్నింగ్ ఇచ్చింది మొత్తం బంద్ చేసుకొని ఇక్కడికి వెళ్ళిపోవాలని. హైదరాబాద్ ఒక్కరు కూడా కనబడద్దని చెప్పి వార్నింగ్ ఇచ్చి ఆయన ఉన్న రోజులు మెసలే ఆయన ట్రాన్స్ఫర్ చేసి పంపించేసిండు. విజిలెన్స్కి ఎక్కడికో చేసిండు, కనబడకుండా చేసిండు. రిటైర్ కూడా అయిండు. ఈరోజు కమలాసన్ రెడ్డికి పదవి ఇస్తావు రిటైర్ అయినాక, ఈయనను మాత్రం తీసుకో. ఎందుకు? నీకు సిన్సియర్ వాళ్ళు వద్దు, ప్రశ్నించేటోళ్ళు వద్దు, ప్రజలకు సమాజానికి మేలు చేయాలనుకున్న వాళ్ళు నీకు వద్దు. దొంగలు 420లు కావాలి. ఇక్కడ నిలబడ్డారు చూడు 12 మంది 10 మంది, ఒక పార్టీకి గెలిచి ఇంకో పార్టీకి వచ్చిన వాళ్ళు, అదేవిధంగా ఆ పార్టీకి గెలిచి ఈ పార్టీకి వచ్చిన వాళ్ళు. నేను ప్రతి అంశం మీద బక్క చేసిన ఫ్యాక్ట్స్ మా ఛానల్లో ఎప్పటికప్పుడు నేను మాట్లాడుతూనే ఉన్నాను. ఎందుకనంటే ఈరోజు ఇది అందరూ మాట్లాడతలేరు కాబట్టి, ఎవరైతే ఏ అంశం అయితే మన మార్కెట్లోకి రాదో, చర్చలో రాదో, నేను ఎక్కువ ఆ అంశాలే తీసుకుంటా. కాబట్టి ఈరోజు రాత్రి ఈరోజు 10 మంది ఎమ్మెల్యేలు 9 మంది కలిసిండు. కళ్యాణ్ శ్రీ అంటోడు కలవలేదు, వీళ్ళని రాజీనామా చేయమన్నారు. అందులో 5గురు చేయనికి రెడీ అన్నారు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళి పోటీ చేసినా, ఎప్పుడు పోటీ చేసి జీవన్ రెడ్డిని మాత్రం ఖచ్చితంగా మనం గెలిపియాలి. జగిత్యాలకి వెళ్ళి జీవన్ రెడ్డి గారు పోటీ చేస్తే ఖచ్చితంగా గజ్జె కట్టాలి. అందరం రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ పోయి ఆయన ఏ పార్టీకి వెళ్ళి నిలబడ్డా, ఎట్లకెళ్ళి నిలబడ్డా ఆయనతో నిలబడాలి. ఆయన ఎక్కడికి నిలబడా వితౌట్ ఎటువంటి షరతులు లేకుండా ఆయనకు మద్దతు తెలపాలి. ఆయన మద్దతు తెలపాలి, ఆయనతో నిలబడాలని గెలిచేటట్టుగా చేయాలి. తక్కిన అంతటా కూడా అదే పరిస్థితి. కాటాసీను కానీ వీళ్ళని కానీ ఖచ్చితంగా ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి ఈరోజు ఆసన్నమైనది. ఖచ్చితంగా మనం నిలబడాలి. ఈరోజు నిలబడకుంటే ఈరోజు చెప్తున్నా కదా, కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ లేదుగా. 34 ఏళ్ళు అంటే ప్రభుత్వ ఉద్యోగిగా నేను ఎంత సర్వీస్ ఇవ్వాలో అంత సర్వీస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన. కానీ ఈరోజు ఐడియాలజీ ఏంటంట, గూడ్స్ క్యారింగ్ ఈజ్ ఐడియాలజీ అంట. అంటే సంచులు మోసుడు ఐడియాలజీ, బ్యాగులు మోసుడు ఐడియాలజీ. బ్యాగులు ఎవరికి మొయ్యాలి? ఏఐసిసికి మొయ్యాలి, ఎలక్షన్లో మొయ్యాలి. రేపు మూసి అనేది వర్క్ స్టార్ట్ చేసిన ఎందుకు తెలుసా? ఈ పైసలు రేపు బీహార్కు పోతాయి, ఇక్కడికి వెళ్ళి తర్వాత కేరళకు పోతాయి. ఇక్కడ మనం ప్రతి కరప్షన్ ఆపకుంటే ఈ డబ్బు రాష్ట్రం దాటిపోతాయి. అందుకని ఇవాళ తెలంగాణలో ఎక్కడ కూడా మనీ రొటేషన్ లేదు. ఎక్కడ ప్లాట్ రియల్ ఎస్టేట్ పడిపోయింది, డబ్బు రొటేషన్ అయితే లేదు. ఎందుకంటే డబ్బు మొత్తం ఈరోజు ఇక్కడికి రాష్ట్రాలకే, వేరే రాష్ట్రాలకు దాటి వెళ్ళిపోతున్నాయి. గత ప్రభుత్వంలో సోమేష్ కుమార్ ఇంకా కొంతమంది వెళ్ళిపోయినరు, ఆయా ప్రాంతాలకు వెళ్ళిపోయినాయి. రేపు ఇక్కడికి వెళ్ళి కూడా ఇంకా చాలా డబ్బులు పోయే పరిస్థితి ఉన్నది. ఆల్రెడీ చాలా ఎలక్షన్స్కి పోయినాయి, ఇప్పుడు కూడా అదే పరిస్థితి. అందుకనే రేవంత్ రెడ్డి మోస్తుంది. ఐడియాలజీ లేదు, నాకేం లేదు, బీజేపీ సోపత్ అన్నీ తెలుసు వాళ్ళకు. అయినా నిద్ర నటిస్తుంది ఏఐసిసి. ఎందుకంటే వాళ్ళ పైసలు కావాలి ఎలక్షన్లకు. పైసల కోసమే పెట్టుకున్నారు రేవంత్ రెడ్డి ముఖ్యంగా, వేరే దేనికి లేదు. ఈరోజు మూసి రేపంచే స్టార్ట్ చేస్తున్నది, మూసిరెడ్డి రేపంచే స్టార్ట్ చేసే వరకు కూడా దానికోసమే. అందుకే మూసిరెడ్డి పేరు ఎవ్వరు పెట్టుకోలేదు కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి, నేనే అసెంబ్లీ ముందు నామకరణం చేసిన రేవంత్ రెడ్డి పేరు మూసిరెడ్డి అని. ఆయన బర్త్డే రోజు కూడా మూసిరెడ్డి హ్యాపీ బర్త్డే అని మూసి నదిలో చేసిన, మూసి కాలువల. కాబట్టి ఈరోజు మూసిలో ఉన్న మురికి కాదు, ఈరోజు ప్రభుత్వంలో ఉన్న మురికి, మీ ఆలోచన మురికి, ఈరోజు తెలంగాణ సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి మీ అక్రమ ఆలోచనలు, మీ అక్రమాలు, మీ అవినీతి, వీటిని అరిగట్టాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి తెలంగాణ ప్రజలు ఒకసారి ఆలోచన చేయండి మీరంతా. ఇక్కడ కూడా ఈరోజు డ్రగ్స్ అనేది చాలా పెద్దగా ఉన్నది. ఇక్కడ ఉత్పత్తి కారాగారం దొరికింది ఒకటి, దొరకని ఎన్ని ఉన్నాయో, ఎక్కడెక్కడికి ఏమేమి ఉత్పత్తి అవుతున్నాయో. ఈరోజు ఈ ఫార్మా కంపెనీల మీద, చుట్టుపక్కల ప్రతి ఫ్యాక్టరీ మీద ఈరోజు కుంబింగ్ ఆపరేషన్ చేయాలి. తెలంగాణ పోలీస్ కుంబింగ్ ఆపరేషన్ చేసి ప్రతి ఫ్యాక్టరీలో పోయి ప్రతి ఫ్యాక్టరీ చెక్ చేయాలి. అది ఎవరైనా సరే, ఎంత పెద్ద ఉందైనా, చిన్న ఫ్యాక్టరీ అయినా పెద్ద ఫ్యాక్టరీ అయినా, ప్రతి ఫ్యాక్టరీలో ఏదో చెకింగ్ జరగాలి.
దేశం మొత్తం సరఫరా చేయనికంటే ఎంత దిగజారిపోయింది ఈరోజు తెలంగాణ రాష్ట్రం. ఆత్మగౌరవం అంటాం, స్వయం పాలన అంటాం, ఖనిజ సంపద కొదవలేదంటాం. ఈరోజు గాంజా డ్రగ్స్కు ఈరోజు ఉత్పత్తి కేంద్రాలుగా తెలంగాణ మారిపోయే పరిస్థితి వస్తే ఏందన్నట్టు ఇది. కాబట్టి ఈరోజు మనల్ని మనం క్షమించుకోలేని పరిస్థితికి వస్తాం. కాబట్టి వీటిపైన ఒక్కు పాదం మోపాల్సిన అవసరం ఉంది. తెలంగాణ సమాజం పైన ఉన్నది. ఈరోజు మన రాష్ట్రాన్ని మనల్ని పాలిస్తుంది ఒక దొంగ, ఓటుకు నోటు రెడ్ హ్యాండ్ దొరికిన దొంగ, 89 క్రిమినల్ కేసులు ఉన్న దొంగ ఈరోజు రాష్ట్రాన్ని పాలిస్తుండు. అందుకని ఇవన్నీ జరిగేటి. అందుకనే కాంగ్రెస్ పార్టీకి నేను వాపస్ పోనన్నా 5 నిమిషాల పని, కానీ ఐడియాలజీ సంచులతో ఐడియాలజీ పోనట్టు నాకు ఇజ్జత్ 5 నిమిషాలు. నాకు ఇప్పటికే రేవంత్ రెడ్డి కాదు కదా, ఎవ్వరు అడ్డుకోలేరు. నేను పార్టీలో జాయిన్ కావాలని నేను అనుకుంటే 5 మినిట్స్ పడుతుంది. ఒక్క ఫోన్లో నేను జాయిన్ అవుతా. కానీ అసహ్యం అనిపిస్తుంది. వీళ్ళ ముఖాలు చూసినా, ఈ దరిద్రులను చూసినా, వీళ్ళ వేషాలు చూసినా, బయటకు నేను లోపలికి పోతేనే మాట్లాడలేను. కాబట్టి నాకు ఇష్టం లేదు. ఇక ఐడియాలజీని అమ్ముకున్నప్పుడు ఇక ఎందుకు భయ్య పార్టీ, ఎప్పుడో ఖతం అయిపోయింది. అందుకనే ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నా. ఈ 10 మంది ఎమ్మెల్యేలను ఖచ్చితంగా ఘోరం గొడగొట్టి తీరాలి. ఈరోజు వీళ్ళ తరఫున రేవంత్ రెడ్డి నిలబడతాయి, రేవంత్ సంచు నిలబడతాయి, మూసి ప్రక్షణ సంచు నిలబడతాయి. ఈరోజు ఇంక ఎక్కడెక్కడికి వెళ్ళి వస్తాయో. కాబట్టి ఈరోజు తెలంగాణ ధనమంతా ఈరోజు రాష్ట్రం దాటిపోతుంది. ఎక్కడ ఎన్నికలైన తెలంగాణ పైసలే బయటికి పోతున్నాయి. తెలంగాణ రోజుకి ఎకనామికల్గా జీరో అయిపోతుంది. ఈరోజు కూలీ నాలి వర్కులు కూడా అంతా బీహార్ వాళ్ళు, యూపీ వాళ్ళు చేసుకొని ఇక్కడికి వెళ్ళి ఆ పైసలు కూడా బయటికే పోతున్నాయి. ఈరోజు మనం అటువంటి ఆలోచన ఈరోజు పాలకులు చేస్తలేరు. నేను వాళ్ళని పని చేసుకొని పోతున్నా తప్పట, వాళ్ళు కూలీ చేస్తుండ్రు. వాళ్ళు పెయింటింగ్ వాళ్ళే, కూలీలు వాళ్ళే. ఇక్కడికి వెళ్ళి వాళ్ళు పైసలు తీసుకుని దాచిపెట్టుకుని వాళ్ళ ఇంటికి తీసుకుపోతుండ్రు. కాబట్టి ఇక్కడ రొటేషన్ అయ్యే పరిస్థితి లేదు. మిగతా పైసలు ఏమైనా రెవెన్యూ వస్తే అవి ఎన్నికల పేరు మీద, ఫండ్స్ మీద వేరే రాష్ట్రాలకు తరలి వెళ్ళిపోతూనే ఉండే. ఇక మనం మిగిలింది ఏంది? ఇక్కడ రాష్ట్రాన్ని మిగిలింది ఏంది? ఇక్కడ పథకాలు ఎందుకు అమలవుతారు? నన్ను కోసిన రూపాయి వెళ్ళదంటారు. మనం ఏమని అడిగితే నాకు కోసిన ఉద్యోగులు ఏమని అడుగుతారు, నన్ను కోసినా వెళ్ళదంటారు. ఎక్కడ అప్పు పుడతలేదంటాడు. నన్ను చూసి ఎవరు రూపాయి ఇస్తలేదంటాడు. నన్ను దొంగను చూసినాడు చూసింది అంటారు. 89 కేసులున్నోని దొంగను చూసినాడు చూడకుండా దొరను చూసినాడు చూస్తారా? 89 కేసులున్నోని దొంగను చూసినాడు చూడకుంటే దొరను చూసినాడు చూస్తారా? ఎట్లా చూస్తారు? 89 కేసులున్నోని ఐడియాలజీ లేనని ఎట్లా చూస్తారు? ఇక నిరుద్యోగులకు ఇది ఇచ్చిండ్రు పథకము. ప్రియాంక గారిని తీసుకొచ్చి మరీ ప్రకటించారు. ప్రియాంక గారిని తీసుకొని వచ్చి నిరుద్యోగులకని ప్రియాంక గారిని తీసుకొని వచ్చి ఇగో యూత్ డిక్లరేషన్ పైసలు లేవంటారు. నన్ను చూసి ఎవరు రూపాయి ఆమెతో నీకు తెప్పించారు 2 లక్షలు. మరి ఏమి అడగాలి కదా ప్రియాంక గాంధీ గారు, నాతో అక్కడ బ్యానర్ ఓపెన్ చేయించినావు, నా పరువు పోతుంది. మరి అదేమైపోయింది? నాతో అట్లా ఒట్టేపిస్తేవి. మరి ఇగో జాబ్ ఫర్ ఎవ్రీ ఫ్యామిలీ మెంబర్ ఇన్ తెలంగాణ మార్చియర్, ఫ్రీడమ్ ఫైటర్ స్టేటస్ అంట, స్టేట్హుడ్ అగిటేటర్స్ టు బి, పోలీస్ కేసులు అన్నీ ఎత్తేయాలని, ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ కేసులు. ఇగో ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ ఎంప్లాయ్ 2 lakhs వేకెన్సీస్ ఇన్ స్టేట్ గవర్నమెంట్ సెక్టర్ టు బి ఫిల్డ్ ఇన్ 1 year. ఒక సంవత్సరంలోపే 2 లక్షల పోస్టులు నింపాలని, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని. జూన్ 2వ తారీఖు సంవత్సరం అయితే ఇప్పటిదాకా అది రిలీజే కాలేదు. అపాయింట్మెంట్ లెటర్స్ సెంట్రలైజ్ లెక్క, యూపీఎస్సీ లెక్క, ఏపీపీఎస్సీ ఇవన్నీ పెట్టిండ్రు. 4000 నిరుద్యోగ భృతి ఇవన్నీ పెట్టిండ్రు. అరే ఇవన్నీ నేను నాతో ప్రకటించినావు, నా ఇజ్జత్ పోతుంది. రేపు ఫస్ట్ ఇవి చేయాలని చెప్పి మరి ఇవి చేసిన వాళ్ళు లేదని మరి వీళ్ళని అడగాలి. ఎక్కడైనా ఎన్నికల ప్రచారానికి పోతే మరి మీరు ఏం సాధించారని చెప్పుకుంటారు? బీసీ రిజర్వేషన్లు ఇవి కాదు కదా, మీరు ఇస్తామని ఇచ్చిండ్రా లేదా అవి చెప్పండి. మీరు వాగ్దానం చేయని వాటి మీద ఎందుకు ఈరోజు ఎమోషనల్ సెంటిమెంట్స్ రేపిన రోజు పథకాలే వాడు అడగాడు. ఈ బీసీ నినాదం వీళ్ళతో ఎందుకు మాట్లాడిస్తుంటే రేవంత్ రెడ్డి ఆయన 2 కళ్ళైన కవిత తీర్మాన్ మల్లయ్యతో బీసీ అని ఎందుకు మాట్లాడిస్తుందంటే ఈ పథకాలు మొత్తం డైల్యూట్ అయిపోవాలి. ఇవి ఎవరు మాట్లాడద్దు, ఇవి ఎవరు అడగద్దు. దానికోసమే ఇది మాట్లాడుతుండ్రు. బీసీ మీద ప్రేమ ఉంటే నీ దగ్గర హోంమంత్రి ఉంది కాదు బీసీకి, నీ దగ్గర మున్సిపల్ మంత్రి ఉంది కాదు బీసీకి, నీ దగ్గర ఎడ్యుకేషన్ మంత్రి ఉంది కాదు బీసీకి,
ఇంకా నీకు ఎక్కువ, ఇంకా మరీ ప్రేమ ఎక్కువైపోతే నీ ముఖ్యమంత్రి పదవి రాజీనామా చేసి బీసీకి ఇవి ఇయ్యరు. వాళ్ళే ముళ్ళే పోనే పోవద్దు, ఒకటి సెంటిమెంట్ రేపాలే తన్నుకోవాలి. తెలంగాణ ఏర్పడంగానే దళితులు మొత్తం ముఖ్యమంత్రి అని ఇక తెలంగాణ వచ్చేది ముఖ్యమంత్రి చేసేది లేదని స్టేట్మెంట్ ఇచ్చింది ఆ రోజు కేసీఆర్ గారు. తర్వాత ఏమైంది? దాన్ని మొయ్యాల్సి వచ్చింది. ఇవాళ కూడా మోస్తారు. చంద్రబాబు నాయుడు ఎన్నిపోటీ ఎట్లా మోస్తారో దళితులను తొలి ముఖ్యమంత్రి చేస్తానని మోసం చేసిండ్రని అట్నే మోస్తూ ఉంటారు. తప్పదిగా ఏం చేస్తారు మరి? కాబట్టి ఈరోజు ఏదేమైనప్పటికీ తెలంగాణ సమాజం మాత్రం ఒక తాటి మీదకి రావాలి. తెలంగాణ సమాజాన్ని ఎవరు కాపాడరు. ఈరోజు మన ఆత్మగౌరవం కోసం, మన స్వయం పాలన కోసం ఈరోజు మనమే కొట్టాడుకోవాలి. మన గౌరవాన్ని మనమే కాపాడుకోవాలి. ఈరోజు తెలంగాణపైన జరుగుతున్న నియంత పోకడపైన మనమే యుద్ధం చేయాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మీడియా కూడా టోటల్గా అమ్ముడిపోయింది. వేటిపైన కూడా చర్చ జరగదు. ముఖ్యంగా అంత పెద్ద డ్రగ్స్ జరిగితే, అదే ఆంధ్రాలో జగన్ పీరియడ్లో దొరికితే నీకు ఏ మహా న్యూస్లా, ఏబిఎన్లా, ఈటీవీలా ఇక చర్చలు. అంత పెద్ద దేశం మొత్తము సరఫరా చేసి అంత డ్రగ్స్ ఈరోజు హైదరాబాద్ చెర్లపల్లిలో దొరికితే ఎక్కడ కూడా చర్చనే లేదు. ఒక్క ఛానల్లో చర్చ లేదు, డిబేట్లో లేవు. ఎక్కడ గింత ఇచ్చిండ్రు వార్త. మహారాష్ట్ర పోలీసులు వచ్చి పట్టుకునే దాకా. అదే చంద్రబాబు మన జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్గా ఉండి అక్కడ భీమవరంలో ఎక్కడో ఒక పెద్ద ఫ్యాక్టరీ దొరికి ఇక్కడ 12,000 కోట్లు దొరికింది. 12,000 కోట్లు కాదు, 5,000 కోట్ల డ్రగ్స్ దొరికి ఒక 10,000 కోట్ల ముడి సరుకు దొరికితే దేశం మొత్తం ఈరోజు మొత్తం తెలుగు రాష్ట్రాల మొత్తం ఎక్కడికెళ్ళి సరఫరా అవుతుందని అంటే, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇక ఆంధ్రజ్యోతిలో, మహా న్యూస్లో, ఈటీవీలో ఇక చర్చ ఉంటుంది. ఇక పెద్దలు వచ్చి కూర్చుంటారు. ఇక దేశం మొత్తం సర్వనాశనం చేసిండు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడికెళ్ళి ప్రతి గల్లీకి, దేశంలో గల్లీకి, వీధికి ఇక్కడికెళ్ళి ట్రాన్స్ఫర్ అవుతుంది. ముంబైలో పోయిన డ్రగ్స్ కూడా ఇక్కడికెళ్ళి పోయింది. పోయినా డ్రగ్స్ ఇక్కడికెళ్ళి పోతుందని పెద్ద చర్చ పెట్టారు. ఈరోజు హైదరాబాద్ చెర్లపల్లి పెడితే ఎందుకు చర్చ పెట్టలేరు? మీరు ఛానల్లో, మీ టీవీలలో ఎందుకు చర్చ లేదు దీనిపైన? దీన్ని మీరు ఇంత పెద్ద ఇష్యూని ఎందుకు చూపెట్టలేకపోతుంది? ఈరోజు మహారాష్ట్ర పోలీసులు వచ్చి పట్టుకునే దాకా లేదని మీరు ఎందుకు చర్చ పెడతలేరు? ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు మనిషి, శిశువుడు ఇక్కడ ముఖ్యమంత్రి. వీళ్ళిద్దరు మీ రెండు కళ్ళు. ఈ ఇద్దరితోని మీ వ్యవహారం ఇక్కడ నడుస్తూ ఉంది. మీ పైన ఎవరైనా దాడులు చేస్తే మీరు కావాలి కాస్తారు. మీకు కావాల్సిన పథకాలు పైరవులు చేసి పెడతారు. కాబట్టి ఇవన్నీ ఈరోజు దృష్టిలో పెట్టుకుంటారు. కాబట్టి ఈరోజు ఈ కొన్ని అంశాలు నేను ముఖ్యంగా ఈ రాత్రి నేను లైవ్ తీసుకున్నది, ఈ 10 మంది ఎమ్మెల్యేలను 9 మంది ముఖ్యమంత్రి కలిసిండ్రు. అందులో 5 కడియం శ్రీహరి గారు గైరాజరైనరు, 5 రాజీనామా చేయడానికి రెడీ అయినరు. అంటే ఖచ్చితంగా 10 అసెంబ్లీలలో ఎన్నికలు ఖచ్చితంగా రాబోతున్నాయి, బరాబర్ రాబోతున్నాయి. ఇది చాలా సీక్రెట్గా సీఎం గారు వీళ్ళతో మీటింగ్ పెట్టినరు. కానీ నాకు ఆయన నివాసంలో పెట్టినా, ఎక్కడ పెట్టినా నాకున్న నెట్వర్క్ నాకున్నది. ఏది చేసినా నాకు ఎట్లా రావన్నట్టు నాకు బయటికి వస్తూనే ఉంటుంది. అది ఏదైనా సరే, ఏ సబ్జెక్ట్ అయినా సరే, ఏ డాక్యుమెంట్ అయినా సరే, ఏదైనా సరే, అట్లా నాకు ఈ విషయం బయటికి వచ్చింది. ఖచ్చితంగా ఈ 10 మందిని ఉరికిచ్చి ఓడగొట్టాల్సిన అవసరం ఉంది. ఉరికిచ్చి ఓడగొట్టాల్సిన అవసరం 101% ఉన్నది. సమాజం పని చేయాలి. ఇక పైసలు తీసుకొని ఓట్లేసే దుకాణం బంద్ చేయండి. నేను ఇంకోటి దరిద్రమైన ఒక స్లోగన్ ఏం నడుస్తుందంటే పైసలు ఆడ తీసుకొని ఇక్కడ ఓటేయండి. అది కూడా చేయదు, దరిద్రం అది. ఒక దగ్గర ఒక అవినీతి సొమ్ము తీసుకొని మన పిల్లలకు ఎందుకు తినబెట్టాలి? మనం ఎందుకు తినాలి? మనం ఎందుకు ఆ దరిద్రం పైసలు మనకు ఎందుకు? అవి ఒక పూట మనకు ఈ రాజ్యం మనకి ఇచ్చింది ఏకైక ఆయుధం ఓటు మాత్రమే. ఒక ఓటు మాత్రమే మన దగ్గర ఉంది. ఆ ఓటు కూడా అమ్ముకుంటే అంతకుమించి దరిద్రం ఇంకేముంటుంది? కాబట్టి చిల్లరగా అందిస్తారు ఈ స్లోగన్. వాడు ఎవరిచ్చినా కదా చిల్లరగా అందిస్తారు. తీసుకొని అవి మీ పైసలు అవి తీసుకొని ఇక్కడ ఓటేయండి. అవి మన పైసలు కాదు, అవి దొంగ పైసలు. అవి ఏ పైసలు మన ఏ పైసలైనా కానీ అది ఒక రూల్ ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం మన దగ్గర రావాలి. కానీ ఇట్లా ఓటు అమ్ముకొని వాళ్ళు ఇక ధైర్యం అదే 5,000 కాకుండా ఇవాళ రాజీనామా చేయండి. ఎందుకన్నారు? ఓటర్కు 5,000 ఇద్దాం, ఓ పథకం ఇద్దాం, తైలాలు పంచుతాం, కులాల వారీగా దుకాణం పెడదాం అని చెప్పి ఆ ధైర్యంతోనే ఈరోజు వాళ్ళ రాజీనామా చేయమన్నది. కాబట్టి ఈసారి అవి ఏవి కూడా పని చేయకుండా మనము
ఐకమత్యంతో పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎవరి సెంటిమెంట్లో పడద్దు, ఎవరి ఎమోషనల్స్లో పోవద్దు, జాగ్రత్తగా ముందు పోవాల్సిన అవసరం ఉంది. ఇది ఈరోజు లైవ్. ఖచ్చితంగా బక్కా జడ్సన్ ఫ్యాక్ట్స్ను షేర్ చేయండి, లైక్ చేయండి. నేను ఇది ప్రొఫెషనల్గా చేస్తలేను, నాతోనైనా కాడికి నేను ప్రయత్నం చేస్తున్నాను. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.